వర్గీకరణ అమలులోకి రావడం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సంజీవరావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జగ్గంపేటలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సంజీవరావు మాట్లాడుతూ 1994 నుంచి 2024 వరకు కూడా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాలకు న్యాయం జరిగిందన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు చేసి 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు. దీని ద్వారా ఉపకులాల్లో అందరికీ రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి ద్వారా రిజర్వేషన్ వస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ అంటే అయ్యి మేము భార్య పిల్లలను కూడా వదులుకుని మరి చాలా కార్యక్రమాలు 30 సంవత్సరాల నుంచి కూడా 1994 నుంచి 2024 ఆగస్టు 1వ తారీఖుని ఈ వర్గీకరణ మరి అమల్లోకి వచ్చింది. మరి గతంలో 2004లో కూడా వర్గీకరణ ఫలాలు మరి మేము కష్టపడినందుకు మరి ఆనాడు మరి 20,000 మందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. మరి కృష్ణాని గారు ప్రతిఫలం, మరి మేము అందరూ కష్టపడిన ప్రతిఫలం. మరి ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు కూడా మరి వాళ్ళు కూడా భార్య పిల్లలను కూడా వదులుకుని ఈ యొక్క వర్గీకరణ గురించి ఏబిసిడి వర్గీకరణ అంటే మరి ఏ అంటే రెల్లి క్యాస్టో, బి అంటే మాదిగ, సి అంటే మాల, డి అంటే ఆది ఆంధ్రులు, ఇలాగా 59 కులాలకు కూడా సరియైన ఉద్యోగాలు రాజకీయంలో కూడా మరి రావాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఒక కంకణం కట్టుకుని వారి యొక్క మరి సాధక బాధలన్నీ కూడా వదులుకొని ఎక్కడైతే నా జాతి ప్రజలు ఉన్నారో అందరికీ కూడా నేను మొబైల్ చేసి మొత్తం అందరినీ పంపించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఏళ్ళకు కూడా వదలకుండా మరి వర్గీకరణ సాధించాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఏబిసిడి అంటే మరి సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాలకి జగ్గంపేటలో ఎస్సీ రిజర్వ్ అయింది అనుకోండి, అది మాలనే చేయాలి పోటీ. అదే బి కేటగిరీ ఉందనుకోండి, బి కేటగిరీలో మాదిగా పోటీ చేయాలి. అదేవిధంగా ఏ కేటగిరీలో ఉందనుకోండి అలా రిలీజ్గా పోటీ చేయాలి. అదే డి కేటగిరీ ఉందనుకోండి అది మాటిట్లు కానీ లంబాడీలు కానీ వాళ్ళు పోటీ చేయాలి. ఆ రిజర్వేషన్ హై స్కూల్లో 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి అదే కేటగిరీలో మరి చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఇప్పటికీ కూడా మరి ఈ వర్గీకరణకి మరి 7గురిని కమిటీ చేసి అందులో 6గురు ఒకే చేశారు, ఒకరు జీరోలో ఉన్నారు. మరి ఇవాళ కూడా మన సుప్రీంకోర్టు మరి దీన్ని నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కూడా చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, మన మోడీ గారి మీద కూడా ఉంది. అది కూడా నెరవేరుస్తుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ప్రతి ఒక్క మాదిగలు కూడా మన పిల్లల్ని బాగా చదివించుకున్నట్లయితే ఈ వర్గీకరణ ఫలాలన్నీ కూడా మన పిల్లలందరూ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.